నర్సాపురం పొన్నపల్లి ఏటిగట్టు పనుల అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పొన్నపల్లి ఏటిగట్టు ప్రాంతంలో చేస్తున్న ఏటిగట్టు పటిష్ట పనులు నాణ్యత లోపం వల్లే 4 సార్లు ఏటిగట్టు కృంగిందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బినామీ కాంట్రాక్టర్ 26 కోట్ల 32 లక్షల నిధులతో చేస్తున్న ఈ పనుల్లో క్వారీ రిజెక్టెడ్ రాళ్లు ఉపయోగించడం వల్లే పొన్నపల్లి ప్రాంత ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. గోదావరి ప్రశాంతంగా ఉన్న సమయంలోనే ఈ విధంగా ఉంటే వరదల సమయంలో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇక పనుల్లో భారీ అవినీతికి పాల్పడడం వల్లే నిత్యం ఏటిగట్టు కోతకు గురవుతోందని, దీనిపై గతంలోనే సీఎం జగన్ తో పాటు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి సమర్థిస్తున్నారు తప్ప సరైన ఎంక్వైరీ చేయడం లేదని మండిపడ్డారు బండారు మాధవ. దీనికి సంబంధించి పటిష్టపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 26 కోట్ల 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిందో దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా కాంట్రాక్టర్లు సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవటం, ఏదైతే రోడ్డు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత సైడ్ మార్జిన్లో వేసేటువంటి ఎర్రమట్టి రాళ్ళు వేయతున్నాయో అటువంటి రాళ్ళు అన్నీ కూడా ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ వేయటం, హై డెన్సిటీ రాళ్ళు ఎక్కడ కూడా వేయకపోవటం ద్వారా అన్నీ కూడా కోతకి గురైపోతాయి, మళ్ళీ నీళ్ళు వేస్తే కరిగిపోతాయని చెప్పేసి ఆనాడు మేము అంతా కూడా ఆందోళన చేసి అనేక మందికి పిటిషన్లు పెట్టడం జరిగింది. అటు విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. దాదాపు అటు ఆఖరికి కింద స్థాయి అధికారి కాడి నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా గవర్నర్ గారి స్థాయి వరకు కూడా మేము కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఎంక్వైరీలు కూడా చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం, ఆందోళనకరమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ యొక్క దాదాపు మీరు చూస్తే కనుక ఇప్పటికీ మేము ఆందోళన చెందుతున్నప్పటి నుంచి ఈ యొక్క 8 నెలల్లోనే విచిత్రంగా ఏ విధమైన గోదావరి లేనటువంటి సమయంలో దాదాపు ఇది 4వసారి అప్పుడే కోతకు గురైంది. ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు గారు చీఫ్ విప్ అయినటువంటి శాసనసభ్యులు వారు ప్రతిసారి కూడా ఆయన ఒకసారి స్టేట్మెంటు, లేదంటే ఒకసారి ఈ స్థాయి స్టేట్మెంటు, లేదంటే రెండోసారి సూపరింటెండెంట్ ఇంజనీర్ తోటి స్టేట్మెంట్, మళ్ళీ 3వసారి దాదాపు 4 చీఫ్ ఇంజనీర్లు రప్పించి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించారు తప్ప ఎక్కడ కూడా దీని మీద ఏదైనా అవినీతిని అరికట్టే విధంగా ఎక్కడ కూడా చర్యలు జరగల. అంతసేపు కూడా ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగానే ఈ యొక్క అధికారులంతా కూడా ఆయన చదివేసి వెళ్ళిపోయారు తప్ప ఇదంతా కూడా పటిష్టంగా జరుగుతుందని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఏదైనా చర్యలు లేవు. అయినప్పటికీ వాళ్ళు అప్పుడే మళ్ళీ 4వసారి ఇది కోతకు గురవడం చాలా ఆందోళనకర విషయం. ఇది నరసాపురం పట్టణంలో